అండి ఈ వీడియోలో అయితే పాలకూరతో మనం రెగ్యులర్‌గా చేసుకునే పాలకూర పప్పు అలా కాకుండా కొంచెం వెరైటీగా చాలా చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే మీకు చూపించేస్తాను. దానికోసం అయితే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 4, 5 ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని తీసుకోవాలండి. దీంట్లోనే 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలానే కారం కూడా తీసుకొని అంతా కూడా కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ అనేది పోయాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకొని ఈ ఉల్లికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా మెల్లిగా కలుపుతూ అయితే మనము వాటర్ అంతా ఇంకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో అయితే దింపేసుకోవడమే. అంతే అండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.